ప్రైవేటు స్కూళ్ల దోపిడీని వ్యతిరేకిస్తూ మెదక్లో ఏబీవీపీ ఆందోళన చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నాయని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. అధికారులు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి 6 నెలలు కావస్తుంది. ప్రభుత్వం మారింది కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరు, ప్రభుత్వ అధికారుల యొక్క స్పందన మాత్రము అలాగే ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, ఈ యొక్క దేశ భవిష్యత్తు కావచ్చు నిర్ణయించేటటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను కొనసాగించే విద్యారంగాన్ని ఈరోజు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 6 నెలలు కావస్తా ఉన్నది. ఈ యొక్క ముఖ్యమంత్రి క్యాబినెట్లో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాకు మంత్రి లేని దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చెలాయిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు